అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన తర్వాత 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధిక ఉష్ణోగ్రత సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించిందని తెలిపారు. ఆ ప్రదేశంలో పలు పక్షులు, శుకనాలు కాలి బూడిదయ్యాయని, ఎటు చూసినా శిథిలాలే కనిపించాయని వివరించారు. ఆ శిథిలాల కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికులను గుర్తించడం పెను సవాల్గా మారిందని చెప్పారు. గతంలో ఎన్నో సహాయక చర్యలు చేపట్టామని, కానీ ఇలాంటి విపత్తును ముందెన్నడూ చూడలేదని ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు ఆ భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన తర్వాత ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సహాయ చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం రాగానే వెంటనే తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అంతకు ముందే మెడికల్ కాలేజీ హాస్టల్ శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు కాపాడారన్న ఆయన మంటలు పూర్తిగా వ్యాపించడంతో పరిస్థితి చేయి దాటిపోయిందని వివరించారు. గతంలో ఎన్నో సహాయ చర్యలు చేపట్టామని, కానీ ఇలాంటి విపత్తును ముందెన్నడూ చూడలేదని పేర్కొన్నారు. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, ఇంధన ట్యాంకు పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని ఆ అధికారి పేర్కొన్నారు. పేలుడు దాటికి క్షణాల వ్యవధిలోనే ఘటనా స్థలంలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ కు పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలో విమానంలో ఉన్న ప్రయాణికులకు బయటపడే అవకాశం లేకుండా పోయిందన్నారు. తాము పీపీఈ కిట్లు వేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నా వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందని వివరించారు. ఆ ప్రదేశంలో అధిక ఉష్ణోగ్రతకు పలు పక్షులు, శునకాలు కాలి బూడిదయ్యాయన్న ఆయన ఆ సమయంలో ఎటు చూసినా శిథిలాలే కనిపించాయన్నారు. ఆ శిథిలాల కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికులను గుర్తించడం సవాల్గా మారిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఆ భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు.